సమభాషణ, కర్త చేసేవాడు, కారయిత చేయించేవాడు, ప్రేరక ప్రేరేపణ చేసేవాడు, అనుమోదక ఆనందించేవాడు, బాగా చేయండి సలహా సంపదలు ఇచ్చేవాడు. వాళ్ళిద్దరూ కూడా సుకృతే దుష్కృతే చేయవాడు. మంచి పని అయినా సరే చెడ్డ పని అయినా సరే నలుగురికి సమానమైన ఫలితం వస్తుంది. అబ్బాయి నేను చేయలేదు సలహా చెప్పానంటే కుదరదు. వివేకానంద స్వామి ఒక మాట అంటారు, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ టు కన్వర్ట్ ఎవరి హిందూ ఇంటి క్రిస్టియన్ ఇట్ షుడ్ నాట్ బి డన్. ఒకవేళ సాధ్యమైనా కూడా అందరినీ ఆ మతంలోకి మార్చడం చేయకూడదంటే ఇక్కడ వైవిధ్యం. భగవంతుడే అన్ని మతాలను సృష్టించాలని మనం విశ్వసిస్తాం. కానీ ప్రెడేటరీ రిలీజియన్స్ వల్ల నిరంతరం వాళ్ళ వైపుకి ఇతర మతస్థులను వాళ్ళ మతంలోకి మార్చుకోవడానికి వాళ్ళు చేస్తున్నటువంటి అహర్నిశం ఆ ప్రయత్నాలు ఏదైతే ఉన్నాయో తద్వారా సనాతన ధర్మం ప్రమాదంలో పడింది కూడా. కాబట్టి మా ధర్మాన్ని పరిరక్షించుకోవడం ప్రతి వ్యక్తి యొక్క కర్తవ్యం అవ్వాలి. పరిచయంలో కొంచెం అభిమానం ఉంది. అభిమానం ఉన్నంత మాత్రాన మనకి అర్హత ఉన్నట్టు, లేదంటే అర్హత ఉన్నంత మాత్రాన ఆర్ధత ఉన్నట్టు, ఆర్ధత అర్హత ఉంటే అవకాశం ఉన్నట్టు కాదు. మనకి ఇక్కడ మాట్లాడుకునే అవకాశం కుదిరిందంటే అది కేవలం అనుగ్రహం. అనుగ్రహం ఉంది కాబట్టి మనం అందరం ఇక్కడ కలగలం. శ్రవణ త్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. దక్షిణాంనాయ శ్రీ శృంగేరి పీఠాధీశ్వరులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి చరణులు, శ్రీ 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 విధుశేఖర భారతీ మహాస్వామి చరణులు ఈ భాగ్యాన్ని వారే ఇక్కడ అంతా ఉండి కూడా అగోచరంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి అలాంటి గురుదేవుల యొక్క పాద పద్మాలకి నమస్కరిస్తూ ఆరంభం చేసుకుందాం. మామూలుగా ఈ పరివ్రజన ఆశ్రమానికి సంబంధించి శాస్త్రం ప్రకారంగా దశనామములు అని ఉన్నాయి, 10 పేర్లు. అందులో బాగా ప్రసిద్ధమైనటువంటివి భారతి, తీర్థ, పూరి, గిరి, అరణ్య, ఆనంద మొదలైనటువంటివి దశనామి అంటారు. వీటిని 10 పేర్లు. శారదే పాహిమాం, శారదే పాహిమాం. ఎప్పుడైతే శుద్ధమై ఉంటుందో అంతఃకరణము, పరమాత్మ ఆకాశంలో ప్రత్యక్షం కావడం కాదు, శుద్ధమైన అంతఃకరణంలోనే స్వస్వరూప ఆవిర్భావాన్ని కలిగింపజేస్తాడు అని చెప్పడం జరిగింది. సత్యం ఏ విధంగా వాళ్ళు తెలుసుకున్నారు అనేది ఆ బాధితులతో వాళ్ళతోనే చెప్పిస్తూ ఆ వీడియోలన్నీ కూడా మేము ప్రచారం చేస్తూ ఉన్నాం. మరి ఈ మార్గంలో మాకు గురువుల యొక్క అనుగ్రహం పుష్కలంగా ఉండాలని సవినీయంగా కోరుకుంటూ ఉన్నాను. అలాగే విశిష్టమైనటువంటి కార్యక్రమంలో మాకు భాగస్వామ్యం కల్పించి సత్కరించినటువంటి మిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై. నమః సదసే నమః సదసస్పతయే నమః సఖీనాం పురోగానాం చక్షుషే నమో దివే నమః పృథివ్యై.